మాదాపూర్ పరిధిలోని అంజయ్య నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. మామూలు విషాదంగా తీవ్ర విషాదం. ఈ 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం కడుతున్నారంట. ఎంత దారుణం ఇది! ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు నలుగురు ఈ శిథిలాల కింద ఉన్నారు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. ఇప్పటికి ఒక ఇద్దరిని వెలికి తీసిండ్రు, ఇంకొకరిని హాస్పిటల్కి తరలించిండ్రు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఎంత చిన్నగా ఉందంటే మీరు చూడండి విజువల్లా. ఇప్పుడు ఈ బిల్డింగ్ కానుకొని ఉంది వాస్తవంగా. ఇక్కడ ఈ బిల్డింగ్కు అటాచ్ చేసుకొని ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. జరుగుతున్న క్రమంలో ఇంకా పూర్తిగా కాలేదంట, ఇంకా జరుగుతుంది నిర్మాణం. జరుగుతున్న క్రమంలో మరిగా అసలు అధికారులను, ఇప్పుడు అధికారులది మామూలు తప్పు కాదు కదా. వీళ్ళు చనిపోవడానికి కారణం జిహెచ్ఎంసీ అధికారులే కదా. ఉన్నది 50 గజాల స్థలము, 7 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చేటోడు మెడ మీద తలకాయ ఉన్నాడు ఎవడన్నా ఇస్తాడా? కాసులకు కక్కుర్తి పడడం కాదా ఇది? ఎంత విషాదం! ఇప్పుడు బిల్డింగ్ కూడిపోవడం సమస్య కాదు, సరే డబ్బున్నోడు మళ్ళీ కట్టుకుంటే కానీ ప్రాణాలు పోయినాయి. దాదాపు నలుగురేమో చిక్కుకున్నారని చెప్తున్నారు. ఆ నలుగురిట్లో ఒక చిన్న అమ్మాయో బాబో ఉన్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళు మధ్యప్రదేశ్కి చెందిన కార్మికులు అని చెప్తా ఉన్నారు. ఎంత ఘోరం అంటే అక్కడ చూడండి విజువల్, అక్కడ చూపించు. ఈ బిల్డింగ్ కానుకొని, అయితే ఆ బిల్డింగ్కు ఈ బిల్డింగ్కు సంబంధం లేదు వాస్తవంగా, ఇది సపరేట్ బిల్డింగు. ఆ బిల్డింగ్ కానుకొని ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. దాదాపు 7 ఫ్లోర్లట, 50 గజాల స్థలం. అగో దానికి ఆనుకొని ఉండడం వల్ల కింద పడడంతో పైన టెర్రస్ కూడా, అది ఈ పక్క బిల్డింగ్ కూడా అది మొత్తం కూలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎంత దారుణం అంటే నిర్మాణంలోనే ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది నాల మీద కట్టినరు అనే వార్త వస్తూ ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది నాల మీద ఉందని చెప్తా ఉన్నారు. ఇది ఏదో గర్ల్స్ హాస్టల్ అని చెప్తా ఉన్నారు. అసలు 50 గజాలు, 60 గజాలు, 70 గజాల్లోనే 7-8 అంతస్తుల ఫ్లోర్ కట్టినట్టు ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి అక్కడ కూడా తిప్పవా, అక్కడ చూడండి, దానికి ఆనుకొని ఉంది ఈ బిల్డింగ్. అక్కడ మీకు మరకలు కనిపిస్తున్నాయి చూడండి, దానికి ఆనుకొని ఉంది. దానికి అటాచ్ చేసుకొని ఉంది ఈ బిల్డింగు. 7 అంతస్తుల బిల్డింగు కుప్పగూలి దాదాపు నలుగురు చిక్కుకున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళంతా సహాయక చర్యలు సిబ్బందిని చూస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్లో చూడండి, అసలు ఏం కనిపించని పరిస్థితి, ఏం చెప్పని పరిస్థితి. అక్కడ ఇగో దీనికి ఆనుకొని కూడా ఉంది, దీనికి కూడా ఆనుకొని ఉంది, అది అటాచ్ చేసుకొని కట్టుకొని ఉంది. అసలు 50 గజాల్లో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడం అంటే ఎంత మహాపాపం అధికారులదని అర్థం చేసుకోవాలి. సరే బిల్డింగ్ ఓనరో లేకపోతే బిల్డరో ఇల్లు యజమానో కక్కుతి పడ్డాడంటే అది వేరే విషయం. కానీ అసలు ఎంత దారుణం అంటే అధికారులు 50 గజాల స్థలంలో 7 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చినంటే వాళ్ళు ఎంత కక్కుర్తి పడ్డారో ఒకసారి అర్థం చేసుకోండి. అసలు కుప్పగూలిపోయింది. ఇది నిర్మాణంలోనే ఉంది, ఇంకా ఏం కంప్లీట్ కాని పరిస్థితి. ఎందుకంటే ఈ కట్టెలు ఉన్నాయి చూడండి, ఆ కట్టెలు గోవనేమంటారు దానిలో, అవి కట్టుకొని ఉన్నాయి వాస్తవంగా. అంటే నిర్మాణ దశలో ఉన్నటువంటి ఇది కుప్పగోలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంత దారుణం అంటే చాలా విషాదం, కుటుంబాల్లో కూడా చాలా విషాద పరిస్థితి ఏర్పడ్డ పరిస్థితి. మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇది ఒకటే కాదు, హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అసలు 20 గజాలు, 30, 40, 50 గజాల్లోనే 6-7 ఫ్లోర్లు కడుతున్నారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది. చూడండి విజువల్లో, పైన టెర్రస్ ఉందా, అది కూడా కింద ఎప్పుడు పడిపోయేది తెలియదు వాస్తవంగా. ఆ పక్క బిల్డింగ్ వాళ్ళకు కూడా ఎవరికో ఈ బిల్డింగ్ కూలడంతో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తా ఉన్నారు ఎవరో ఒక పెద్ద మనిషికి. మరి అది కూడా ఆ టెర్రస్ ఉంది పైన, మీకు విజువల్లో కనిపిస్తుంది చూడండి, అది కూడా ఎప్పుడు కూలి పడేది తెలియదు. ఇప్పుడు మేము రిపోర్టింగ్ చేస్తున్నాం కదా ఇక్కడ నిలబడి, ఇప్పుడు కూడా పడేది తెలియదు. ఆ బిల్డింగ్ కూడా ప్రమాదంలో చిక్కుకున్నది, అది కూడా పర్రెలు వచ్చిపోయింది. అది ఎప్పుడు కూలేదు కూడా తెలిసే అవకాశమే లేదు నిజంగానే. మొత్తం ఏసీలు అన్నీ, దానికి సంబంధించిన అన్నీ కూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా దారుణం, నిజంగా చాలా దారుణం. 7 అంతస్తుల భవనం అంట. ఎంత సిగ్గుచేటంటే అధికారులు చేస్తున్నటువంటివి హత్యలు. 100% అధికారులు చేస్తున్నటువంటి హత్యలు. ఇదిగో ఇక్కడ ఈ బిల్డింగ్కు అసలు ఏం చూపించడానికి కూడా లేదు పరిస్థితి. విజువల్స్ ఎక్కడనో ఒక దగ్గర తీసిండ్రంట. ఒకసారి మనం అటు వెళ్దాందా, వచ్చేసాయి ఇక్కడ విజువల్లో చూడండి. మొత్తం ఇది బిల్డింగ్ 50 గజాల్లో నిర్మిస్తున్నటువంటి 7 ఫ్లోర్ల బిల్డింగ్. ఇట్రా, అసలు ఇది నాల మీద కట్టినరంట. అంటే ఇంకా కబ్జా చేసినట్లేనే మరి, ఇంకా అంతే కదా, నాల మీద కట్టినరని చెప్తా ఉన్నారు. అసలు అటు సైడ్ పోతే ఒకసారి తెలుస్తుంది మనకి ఏందనేది. ఒకసారి నేను అటు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీరు విజువల్లో చూడండి, ఈ నిర్మాణంలోనే ఉంది. ఇది పిల్లలు ఆడుకునేదంట, ఈ జాలి ఉందా మరి, ఇక షటిల్ లేకపోతే చిన్న చిన్న క్రికెట్ ఏదైనా ఆడుకునేది అని చెప్తా ఉన్నారు ఈ బిల్డింగ్కు సంబంధించి. ఇవన్నీ గోవా కట్టెలు, నిర్మాణ దశలోనే ఉంది బిల్డింగ్.
ఇప్పుడు అధికారులు బాధ్యులను చేయాలి దీనికి. ఈ ఈ ఈ చనిపోయిన వాళ్ళకు ఈ బిల్డింగ్ కూలడానికి బాధ్యులు ఎవరంటే అధికారులే 100%. ఎంత దారుణం అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఎట్లా తయారైపోయినారంటే టౌన్ ప్లానింగ్ అధికారులు అసలు కాసులకు కక్కుర్తి పడి ఎంత అంటే అంత, ఎన్ని ఫ్లోర్లు అంటే అంత ఫ్లోర్లు, 50 గజాలు అంటే ఎన్ని ఫ్లోర్లు కట్టాలంటే ఒక 2 ఫ్లోర్లు, అది కూడా ఎక్కువనే 2 ఫ్లోర్లు కట్టాల్సింది పోయి 7, 6 ఫ్లోర్లు కట్టడం అంటే ఎంత దారుణం. ఒకసారి ఇట్రా, అసలు ఈ బిల్డింగ్ కూడా ప్రమాదంలో పడింది, పక్క బిల్డింగ్ కూడా ప్రమాదంలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు, ఇది మొత్తం గులి ఇవతలికి పడ్డాయి, ఇటు సైడ్ పడ్డాయి. చాలా డేంజర్ జోన్లో ఉంది ఇప్పుడు పరిస్థితి. నలుగురేమో చిక్కుకున్నారంట. ఒకసారి చూడాలి, ఇంకా ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉందా ఏంది అసలు, ఇంత దారుణమా? అధికారులు ఇంతకు బరి తెగించిండ్రు. ఎంబడి వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, వాస్తవంగా ఎంబడే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికులు ఉన్నారా ఎవరన్నా మాట్లాడేవాళ్ళు? సార్ మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ మీరు ఇక్కడ స్థానికంగానే ఉంటారా సార్? ఈ బిల్డింగ్లోనే ఉంటారా? రిపోర్టరా? ఓకే. మీరు ఇక్కడనే ఉంటారా అండి? ఎప్పుడు కూలిందండి? ఇప్పుడు ఎన్ని గంటలకు? 12:30కి. మధ్యాహ్నం 12:30. మధ్యాహ్నం 12:30 కంట. నాకు ఒక తెలియదు, మా మేడం వాళ్ళు ఉంటారు, నేను డ్రైవర్. 12:30. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిందండి. సరే ఓకే, నీకు తెలిసిన వరకే చెప్పండి, మొత్తం చెప్పాలంటే నేను. ఇది నిర్మాణ దశలోనే ఉంది అంటే కడుతున్నారా? కంప్లీట్ అయింది? కంప్లీట్ కాలేదు, ఇంకా కడుతున్నారా? ఇంకా వర్క్ నడుస్తుంది, పెయింటింగ్ వర్క్స్, టైల్స్ అన్ని వేస్తున్నారు. ఇంకా ఎవరు రెంట్కు రాలే? ఎవరు ఇంటికి రాలే. మరి ఎవరు నలుగురు చిక్కుకున్నారు అంటున్నారు, కార్మికుల వాళ్ళు? 2 చనిపోయారు. ఎవరు వాళ్ళు? అదే పని చేసేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, బీఆర్ వాళ్ళు పనిచేసేవాళ్ళు. 2 చనిపోయారు. కుటుంబంతో ఇక్కడ ఉండొచ్చు ఆ బిల్డింగ్. ఇక్కడ ఉండదు, మనకు కూడా తెలియదు. 2 అయితే చనిపోయారు, తీసి డెడ్ బాడీని తీసుకెళ్లారు. ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్న ఈ బిల్డింగ్ కు దానికి సంబంధం లేదు కదా? దానికి సంబంధం లేదు, అది సపరేట్. 50 గజాల్లో 7 ఫ్లోర్లు ఏమో కట్టినరంట. అవును, 50 గజాల్లో 7 ఫ్లోర్. ఎట్లా పర్మిషన్ ఇచ్చారో గవర్నమెంట్ మనకు తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండుంటారు నీ అంచనా? ఎవరు లేరంట అన్న, ఎవరు లేరు. 2 తీశారు, ఇంకా 4 ఉన్నారని వచ్చింది వార్త. వాళ్ళకి గాయాలు అయినాయి, వాళ్ళకి తీసుకుపోయారు. 4, ఒక 2 చనిపోయారు, 2 ఉడక గాయాలయ్యా, వాళ్ళ తీసుకుపోయారు. అయితే వాళ్ళు 5 ఫ్లోర్లు ఉన్నారు, కింద ఉంటే వాళ్ళు ఉడక చనిపోరు. వాళ్ళు వర్క్ చేసుకుంటా పెయింటింగ్ పైన ఉన్నారా? పెయింటింగ్ పై నుంచి కిందికి వేసుకుంటా రావడం వల్ల వాళ్ళు గాయాలతో బయటపడారు. ఎట్లా అంటే ఎలా జరిగింది అనుకుంటున్నారు మీ అంచనా? మాకు తెలియదు, నేను ఇక్కడ లేకున్నా ఆ టైంలో. నేను మేడం దించేసి అప్పుడే వెళ్ళి మళ్ళీ లంచ్ చేసి వచ్చేసరికి ఆ మేడం మళ్ళీ మాకు చెప్పింది, ఇక్కడికి వచ్చి చూసాం అంతే. ఎంత విషాదం అంటే, ఎంత ఘోరం అంటే ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాను. ఇక్కడ మేడం ఉంది, నేను మేడం తోటి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. అయితే పై ఫ్లోర్లో పెయింటింగు ఏదో పనులు చేస్తున్న క్రమంలో ఇక్కడ అదే బిల్డింగ్లో కుటుంబం ఉంటారు కదా. ఇప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు వాచ్మెన్ లాగా ఉంటారు కొందరు, పనిచేసే వాళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళే వాచ్మెన్గా కూడా ఉంటారు, అదే బిల్డింగ్లో ఉంటారు పని చేసుకుంటూ. వాళ్ళు పై ఫ్లోర్లో ఉన్నారని నేను అంచనాకు వస్తున్నాడు. ఒకసారి ఈ మేడం ఇదే బిల్డింగ్లో ఉంటుంది అనుకుంటున్నా. ఈ మేడం ఒకసారి మాట్లాడిస్తాను ఈ మేడం దగ్గర కూడా. ఎంత దారుణంగా అంటే మరి ఘోరం దారుణం. ఇక్కడ స్పష్టంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. 50 గజాల స్థలాల్లో 7 ఫ్లోర్లకు. ఒకసారి మేడం దగ్గర మాట్లాడు. మేడం నమస్కారం మేడం. నేను ఇక్కడ కదండి. పర్లేదు. ఎన్ని గంటలకు జరిగింటుంది మేడం మీ అంచనా? మధ్యాహ్నం. మాకు తెలీదు, మా వేంకురాలు ఇక్కడ ఉంటారు, ఆమె చెప్పారు, మాకు ఫోటోలు పంపించారు వాట్సాప్లో. ఇట్లా జరిగింది, మా ఇంటి పక్కనే బిల్డింగ్ కూలిపోయిందని ఇట్లా జరిగిందని చెప్పారు. అయితే మధ్యాహ్నం 12:30 ఆ టైంలో జరిగిందంట. వీళ్ళు ఏదో పెద్ద సౌండ్ వస్తేనే బొక్కుమామ లాగా ఉందని భయపడ్డారు వీళ్ళందరూ. మా వేంకురాలు ఏ బ్లాక్లు ఉంటారు, సి బ్లాక్ మీద పడింది బిల్డింగ్, పక్కన బిల్డింగ్ సి బ్లాక్ మీద పడింది. పార్ట్ ఆఫ్ బిల్డింగ్ సి బ్లాక్ మీద పడింది, ఇంకా పార్ట్ ఆఫ్ బిల్డింగ్ అటు సైడ్ పీజీ హాస్టల్ మీద పడింది. సో పీజీ హాస్టల్ బాగా డ్యామేజ్ ఉన్నది కనిపిస్తుంది. పీజీ హాస్టల్ ఆనుకొని ప్లస్ ఈ బిల్డింగ్ ఆనుకొని నిర్మాణం జరుగుతుంది, మధ్యలో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. ఈ బిల్డింగ్ కు సంబంధించి అది కూడా పడే ప్రమాదం ఉంది మేడం. డెఫినెట్ కదా. ఇప్పుడు సి బ్లాక్ పిల్లర్స్ చూస్తున్నారు కదా, పిల్లర్స్ మీద డ్యామేజ్ అయినాయి. సో దీనికి కూడా డేంజర్ ఉంది కదా, సి బ్లాక్ కూడా డేంజర్ ఉంది ఇప్పుడు.
ఎవరి లోపం మేడం ఇది? అసలు ఈ యజమానిదే, ఇల్లు కట్టే యజమానిదే, అధికారులదా, ఎవరిదా? స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు 50 గజాల స్థలంలో 7 ఫ్లోర్స్ కి పర్మిషన్ ఇచ్చినారంటే అందరి ఇది ఉంది కదండి. 7 ఫ్లోర్స్ కి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇవ్వకూడదు కదా. సిర్ఫ్ అంటే ఓన్లీ 50 గజాల స్థలంలో అందులో నాలా మీద కట్టారని వస్తుంది పేపర్, దాంట్లో వస్తుంది న్యూస్. నాలా అని చెప్తా ఉన్నారు చాలా. నాలా అని చెప్తున్నారు అని, అదే టాక్ అయితే అదే ఉంది, నాలా మీద కట్టారు ఈ బిల్డింగ్ అని. ఎంతమంది ఈ బిల్డింగ్ కూలినప్పుడు చిక్కుకున్నారు మేడం? అంటే మాకు తెలీదు, డైరెక్ట్ మాకు తెలీదు. టీవీ న్యూస్ చేసే చెప్తున్నాను. టీవీ న్యూస్లో అయితే ఎవరో మధ్యప్రదేశ్ వచ్చి వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారంట, వాళ్ళ ఇద్దరు చనిపోయినట్టు వస్తుంది టీవీ న్యూస్లో, స్క్రోలింగ్ వస్తుంది. ఇంకా ఎవరో గాయపడ్డారు, చాలా మంది గాయపడ్డారు అని వస్తుంది. ఇంకా ఉన్నారా కింద? ఉండొచ్చేమోనండి, మాకు తెలీదు అది. సరే ఇంకా మాట్లాడదాం మేడం. మేడం ఒక 2 minutes. ఈ బిల్డింగ్ కు సంబంధించి ఎన్ని గంటలకు జరిగింది మేడం? 12:30 ఆ ప్రాంతాల్లో జరిగిందండి. 12:30 ఆ ప్రాంతాల్లో జరిగింది. ఇది బిల్డింగ్ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. జరుగుతుంది. మేము అవన్నీ ఏం పట్టించుకుంటాం? అందులో మన హైదరాబాద్ లో వీధి కొడు తయారైతూనే ఉన్నాయి, ఎన్నెన్ని పట్టించుకుంటాం, అంతే కదా. రెంట్కేం రాలేదు ఎవరు? ఇంకా జరుగుతుందండి. చిక్కుకున్న వాళ్ళు ఎవరు మేడం? వాళ్ళు వర్కర్స్. ఇది ఫ్లోరింగ్ కొంతమంది చేస్తున్నారు, పెయింటింగ్ కొంతమంది వేస్తున్నారని మేము విన్నాం. ఎంతమంది ఉండొచ్చు మేడం మీ అంచనా? ఒక 4 అంటున్నారు. అంటే ఈరోజు ఎవరు వర్కర్స్ రాలేదు అని ఆయన చెప్పాడంట, వాచ్మెన్ చెప్పాడంట. అంటే ఇప్పుడు వాచ్మెన్ కుటుంబం కూడా కింద చిక్కుకున్నదే? వాచ్మెన్ కుటుంబం బయటకు ఉంది, అవతలకి. బయటికి రాలేదు. వర్కర్స్ అయితే దీంట్లో ఉన్నారని, వర్కర్స్ లోనే 2 బయటికి వెళ్ళి ఇప్పుడు తీసి బయటికి పంపించారు కదా. అంటే ఈ బిల్డింగ్ వాచ్మెన్ మాత్రం కొంచెం అటు సైడ్ ఉంటారేమో. అటు సైడ్ వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు సేఫే, వాళ్ళని అడిగితే చెప్తారు మీకు ఇన్ఫర్మేషన్. ఒకసారి వెళ్ళి వాళ్ళని అడగాలి మీరు ఖచ్చితంగా. అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు, ఇప్పటికే గాయబై ఉంటారు. ఇప్పుడు ఒకటి మీరు సామాజిక కోణంలో చెప్పండి. 50 గజాల స్థలంలో 2 ఫ్లోర్లు కడితేనే అది ఎక్కువ. 7 ఫ్లోర్లకు ఇచ్చారంటే అది వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఎలా కట్టింటారు? అది మనకి సంబంధం లేదు కదా. మన ఇల్లు అయితే మనం ఖచ్చితంగా పట్టించుకుంటాం, లేకుంటే ఎందుకు పట్టించుకుంటాం మనం? మీరు ఇదే బిల్డింగ్ లో ఉంటారా? మేము దీంట్లో కొద్ది రోజులు ఉన్నాను, మళ్ళీ ఏ బ్లాక్ వెళ్ళిపోయినా. ఇప్పుడు ఇది బి బ్లాక్, ఏబిసి వరుసగా అండి. మనం నిలబడి మాట్లాడుతున్న సి. ఇది కూడా అక్కడ సైడ్ డ్యామేజ్ అయినట్లు కనిపిస్తుంది. చాలా డ్యామేజ్ అయింది, మీరు పైకి వెళ్తే తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా 5th ఫ్లోర్కి వెళ్ళండి, డ్యామేజ్. ఫస్ట్ ఫ్లోర్లోను 15th 11th ఫస్ట్ ఫ్లోర్ అది చాలా. వాళ్ళు పాపం మొన్ననే అన్ని చేయించుకున్నారు, వంట రూమ్ అన్ని మోడర్న్ గా చేయించుకున్నారు. అంటే ఓన్ కదా, పాతిల్లేనే పర్వాలేదు అన్నట్టుగా చేయించుకున్నారు. మొత్తం వాళ్ళు అది సఫర్ అవుతున్నారు. వాళ్ళు విత్ ఇన్ 1 month ఆయన చేయించుకొని. ఇప్పుడు సి బ్లాక్ కు సంబంధించి ఎన్నో ఫ్లోర్ వెళ్తే క్లియర్? 5th ఫ్లోర్ వెళ్ళండి, ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళండి. నాకు తెలిసి ఆ 2 డ్యామేజ్ మొత్తం అన్ని. 3వది కూడా అంతా. ఈ సి బ్లాక్ లో ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగింది? ప్రమాదాలు ఏం జరగలేదండి, ఎందుకంటే ఆ టైంలో అందరూ బయటకు వచ్చారు కాబట్టి జరగలేదు. లేకుంటే ఖచ్చితంగా అయితే బెడ్ టైము అట్లయితే. ఇప్పుడు ఈవినింగ్ ఆడుకునే టైం అయినా జరిగేది, పొద్దున్నే బెడ్ టైం అయినా జరిగేది. అవి 2 కాకుండా దేవుడు వాళ్ళందరూ దయించి మధ్యాహ్నం 12 గంటలు కాబట్టి ఇదైతే వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలి గవర్నమెంట్కి. మేము కోరుకునేది అదే. అధికారులు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కడుతున్నారు, అంతే కదా. నువ్వు పర్మిషన్ ఇచ్చినా కట్టినాక ఎంతవరకు కట్టారని నువ్వు మళ్ళీ విజిట్ చేయాలి కదా మధ్యలో వచ్చి. అది సార్ ఒక 2 minutes సార్, 2 minutes సార్. సార్ మీరు ఇదే సి బ్లాక్ లో ఉంటారా? లేదండి, మా చెల్లెళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం వచ్చాము. మీకు ఎప్పుడు తెలిసింది సార్ ఈ సంఘటన? ఒక 2 గంటల ముందు తెలిసింది మాకు, 2 hours ముందు తెలిసింది. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు సార్? మేము పక్క అపార్ట్మెంట్ మాది. మీకు ఎట్లాంటి సౌండ్ వచ్చింది? సౌండ్ కొంచెం తక్కువ వచ్చింది. మేము వేరే లోపల ఉన్నాం కదా, తెలియదు. మా చెల్లెళ్ళు చెప్పారు. చెప్పిన వెంటనే అయ్యో ప్రమాదం జరిగిందని చెప్పేసి వచ్చాము. చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. యాక్చువల్గా జయదర్శన్ అపార్ట్మెంట్ ఇది. మా చెల్లెళ్ళు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఉండేవాళ్ళు, ఈ వరుసలో ఉండేవాళ్ళు ఫస్ట్. ఇది సి అంటారు, సిబిఏ అన్నట్టు. ఇప్పుడు ఏలో ఉన్నారు మా వాళ్ళు. ఈ సిలో ఈ మూల సాధారణంగా ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఇది నాలా. అది మీకు చూసారా ఆ హోల్స్ ఉన్నాయి చూసారా? ఆ హోల్స్ అంటే అర్థం ఏంటంటే కింద బాగా కాలం ఉన్నట్లు లెక్క. అంటే ఇప్పుడు నాల మీదనే జరిగినట్టు? ఈ నాలా మీదనే చూసారు మీరు, నాలా మీదనే ఉంది. నాలా మీదనే ఒక కాలు పెట్టి, అటుపక్కన ఒక కాలు పెట్టి, అంటే కాలు అంటే ఇది పిల్లరు, ఇటు ఒక కాలు పిల్లరు, అటు ఒక పిల్లర్ పెట్టారండి. అసలు పునాది వేయడానికి స్థలం లేదు కదండి. నాలా మీద పునాది వేస్తారు, వేయలేరు కదా, ఇంత హోల్ కదా. కాబట్టి ఆ పునాది లేదు కాబట్టి తక్కువ స్థలంలోనే వాళ్ళు హడావిడిగా బిల్డింగ్ కట్టడం వల్ల ఏమైందంటే మొత్తం 7 floors అట్టండి. అసలు యాక్చువల్గా 50 గజాల్లో ఒక అంతస్తు కట్టడానికి కూడా ఉండదు. అసలు గ్రౌండ్ ఫ్లోర్కే పర్మిషన్ రాదు సరిగ్గా, ఎందుకంటే సెట్ బ్యాక్ కూడా ఇవ్వాలి కదా. మహా అయితే మనకు 50 గజాల్లో
ఒక 30 గజాలు మాత్రమే స్థలం కట్టుకోవాలి. ఆ మహా అయితే ఒక డూప్లెక్స్ లెవెల్లో పర్మిషన్ ఇస్తారు తప్ప 7 అంతస్తులకే పర్మిషనే ఉండదు. మరి ఇప్పుడు దీనికి కారణం ఎవరు సార్ అసలు? ఎవరు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు, ఈ ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదండి, హెచ్డబ్ల్యూడిసి అంటాం కదా, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు టౌన్ ప్లానింగ్ సర్వేయర్స్ వాళ్ళు ఉంటారు, తిరుగుతుండాలి. కొత్త కొత్త బిల్డింగ్స్ ఏమైనా కడుతున్నారా, కట్టినప్పుడు అది కరెక్ట్గా రూల్ ప్రకారం కట్టారా లేదా, అసలు ఇంజనీర్ ఎవరు, దీని ఓనర్ ఎవరు, వాళ్ళతో మాట్లాడి ఏమయ్యా సెట్ బ్యాక్ ఏది, నీ యొక్క ప్లానింగ్ ఏంటి, పర్వాలేదు. కానీ ప్లానింగే లేదు, ఇది పర్మిషన్ లేదండి. పర్మిషన్ ఎవరు ఇట్లా దానికి పర్మిషన్ లేకుండా కట్టేశారు. అసలు అక్రమ నిర్మాణం అంటే ఇదే ఒక ఎగ్జాంపుల్. అక్రమ నిర్మాణాలను పెరుగుతుంటుంది. మనం అక్రమ నిర్మాణాలకి పెద్ద ఉదాహరణ ఇది. ఇప్పుడు ఇవి జిహెచ్ఎంసి అధికారులు లేదా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు చేసిన హత్యలుగా భావించవచ్చా? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇచ్చారు, ఎవరు లంచం తీసుకున్నారో, ఎవరు మరి దానికి పర్మిషన్ ఇచ్చారో తెలీదు. అసలు పర్మిషన్ ఇవ్వకుండానే కట్టుండొచ్చు కదా. అసలు ఆ డిపార్ట్మెంట్ జోలికపోకుండా 50 గజాల ఖాళీ స్థలం ఉంది, అది కూడా ఆయన సొంత స్థలం కాదు, నాలా స్థలం అంటే అసలు అక్కడ బిల్డింగ్గా కట్టకూడదు. హడావిడిగా జేబులో పైసలు పెట్టేసుకొని ₹1 కోటి పెట్టేసుకొని కట్టేసుకొని 5 కోట్లు 6 కోట్ల రూపాయలకు రెంట్లకు ఇవ్వడం మొదలు పెడతారు. అది ప్రమాదం. కాబట్టి పర్మిషన్ కూడా తీసుకున్నట్టుగా అనుకోవట్లేదండి ఇది. ఎందుకంటే పర్మిషన్ ఎవరు దీన్ని దానికి తీసుకోకుండా అక్రమంగా కడుతున్నారు. అక్రమంగా కడుతున్నారు. చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి రకంగా. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఈ బిల్డింగ్ కు ఆ బిల్డింగ్ కు ఆనుకొని కడతా ఉన్నారు కదా సార్. ఈ స్థలం ఎక్కడ స్థలం ఇది? ఇప్పుడు ఈ బిల్డింగ్ అక్కడ చిన్న చూసారా, అగ్గిపెట్టలాగా ఉంది, రైలు పెట్టలాగా ఉంది, మొత్తం ఏదో ఒకే వరుసలో ఉంది. ఆ బిల్డింగ్ ఇప్పుడు ఆ బిల్డింగ్ ఆనుకొని దీనికి ఆనుకొని కడతా ఉన్నారు. ఈ సందులో అన్నట్టు ఈ సందులో కట్టబోతారు. దీనికి ఒక చిన్న కారు కూడా రాలేదండి. ఇప్పుడు ఇక్కడ ఈ సిమెంటు కలర్లో ఒక ఉందా, ఆ పింక్ కలర్ ఒక బిల్డింగ్ ఉందా, ఈ మధ్యలో ఉన్న సందేనండి ఈ దారి. దీనికి దారి డెడ్ ఎండ్. ఇది మనం ఇక్కడి నుంచి ముందు పోవడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలి, డెడ్ ఎండ్లో ఏదో అక్రమంగా స్థలం ఉందని చెప్పేసి అక్కడ కట్టేశాడు. ఆ సాజిద్దీన్ అతను పరారులో ఉన్నాడంట. అంటే అది కూలీ ఈ బిల్డింగ్ మీద పడింది. ఆ కూలీ కొంత అటు కొంత ఇటు పడింది. ఎప్పుడు ఎక్కువ శాతం ఇటు పడింది. దాని ఈ సీప్ మీద పడింది. ఇక్కడ ఈ మొత్తం బాల్కనీ ఖరాబ్ అయినాయి. దాని పై అంతస్తు పడింది. చూసారు లేదు, పడగలాగా ఉంది. ఇప్పుడు ఇది మన ఈ బిల్డింగ్ కంచు అనుకోండి, అది వచ్చి ఇటు పడింది. ఇక్కడ మీకు పడగలాగా కనిపిస్తుంది. ఆ పైది చూసారా, అది ఫోటో తీసుకున్నారు కదా, టెర్రస్. ఆ టెర్రస్ దాందే పడింది. పడితే కొంత ఇక్కడ షేక్ అయిందంట. మా చెల్లోడు చెప్పేది ఏంటంటే పెద్ద ఏదో విమానం కూలినంత శబ్దం వచ్చిందట మొత్తం మీద. అసలు ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్కి కొంత కనెక్షన్ ఉంది. పైన లోపల కాకపోయినా పైన కామన్ రూఫ్ ఉందండి. దాంతో మా చెల్లోళ్ళ ఇంట్లోనే మంచం మీద ఈ సెల్ ఫోన్లో వింటే అవి కూడా జారిపడ్డాయట కింద. అంటే ఒక రకంగా భూకంపం వచ్చినంతగా తయారైంది. సౌండ్ హార్ట్ అటాక్ కూడా వచ్చిందని అదే మరి తెలియదు. ఒకసారి థ్యాంక్ యూ సార్. ఇగో మీరు ఒకసారి చూడండి, నేను ఇక్కడ క్లియర్ కట్గా చెప్తాను మీకు. ఇప్పుడు ఒకసారి అటు చూపించవా? పర్లేదు, నువ్వు నిలబడి అక్కడ చూపించు, ఇక్కడ చూపించు, ఈ నిలబడి అక్కడ చూపించు. ఇప్పుడు మీకు ఆ బిల్డింగ్ కనిపిస్తూ ఉందా, ఈ బ్లూ బిల్డింగు ప్లస్ అక్కడ మీకు రేలింగ్స్, మెట్లు ఎక్కే రేలింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ 2 బిల్డింగ్ల కానుకొని నిర్మాణం జరుగుతుంది. ఆ రెండింటి మధ్యలో జరుగుతుంది నిర్మాణం. అది అయితే ఆ బిల్డింగ్ ఏమైందంటే ఇక్కడ వచ్చి పడ్డది. ఇక్కడ ఈ బిల్డింగ్ మీద పడ్డది. ఇప్పుడు నేను నిలబడి మాట్లాడుతున్న బిల్డింగ్ మీద ఇక్కడ సైడ్ పడ్డది. పడడంతో టెర్రస్ ఉందా అంటే 7 ఫ్లోర్ కదా, దాదాపు దీనంత ఉంటుంది ఆ బిల్డింగ్ కూడా. టెర్రస్కు తాకడంతో ఈ బిల్డింగ్ సి బ్లాక్ టెర్రస్ కూడా కూలి ఇక్కడ సైడ్ పడ్డది. అందుకే మీరు చూసుకోవచ్చు. ఇగో ఒకసారి అది చూపించవా, అక్కడ నుంచి ఇక్కడ పడడంతో ఇగో ఇక్కడ మొత్తం చేరింది చూడు. ఈ శిథిలాలు మొత్తం ఇక్కడ పడ్డాయి. అంటే అక్కడ కడుతున్నారు అది. ఆ బిల్డింగ్, ఆ బ్లూ బిల్డింగ్ ప్లస్ ఆ హాస్టల్ అంట, అది లేడీస్ హాస్టల్. ఆ హాస్టల్కు మధ్యలో కడుతున్నారు. అది ఎంత 50 గజాలు అంటే ఎంత, 2 ఫ్లోర్లు కూడా కట్టడం చాలా డేంజర్ అది. మరి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, ఎవరి నిర్లక్ష్యం? ఒకసారి ఇట్లా వెళ్దాము. ఇది కాలువ అని చెప్తున్నారు. కాలువను ఆక్రమించుకొని కూడా ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఈ నుంచి కొంచెం క్లియర్గా కనిపించచ్చు. అంటే వాచ్మెన్ కుటుంబం ఎక్కడో పక్కన ఉంటుందంట. వాళ్ళకు ఏం జరగలేదు, కానీ కార్మికులు అంటే వైరింగ్ చేసే వాళ్ళ, లేకపోతే వీళ్ళు పెయింటింగ్ వేసే వాళ్ళు చిక్కుకున్నారని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు విజువల్ చూడండి, కరెక్ట్గా నేను చెప్తాను. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందా, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది కూడా 7 ఫ్లోర్లు ఉన్నట్టుంది. ఈ బిల్డింగ్ దానికి ఎదురుగా చూడండి, రైలింగ్స్ ఉన్నాయా, స్టీల్వి మెట్లెక్కే రైలింగ్స్. ఆ బిల్డింగ్ ప్లస్ ఈ బ్లూ బిల్డింగ్ మధ్యలో జరుగుతున్నటువంటి నిర్మాణం,
అంటే అది కూడా 50 గజాల స్థలంలో జరిగిన నిర్మాణం, 7 అంతస్తులు అది. ఇగో ఇది కూడా అక్కడనే ఈ రెండింటి మధ్యలో, ఈ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మధ్యలో జరిగినటువంటి నిర్మాణం. అదేమైందంటే కూలి దీనిపై పడింది, డైరెక్ట్ టెర్రస్ పై మీద పడడంతో దానికి డ్యామేజ్ అయింది. ఈ పక్క బిల్డింగ్ సి బ్లాక్ అంటే ఇది, దీనికి డ్యామేజ్ అయ్యి అక్కడ నుంచి అంటే సరాసరి ఆ బిల్డింగు ఇక్కడ ఒరిగి పడింది. వాస్తవంగా ఇదంతా నాలా, నేను నిలబడ్డ ప్రాంతం అంతా ఇది నాలానంట. నాలను కూడా ఆక్రమించి కట్టిండ్రు అనేది వస్తున్న ఆరోపణ. అక్కడ ఆ టెర్రస్ మీద పడడంతో టెర్రస్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అది డ్యామేజ్ అయింది, మొత్తం ఏముంది అది కూడా ఎప్పుడు ఏం జరిగేది కూడా డౌటే నిజంగా. ఈ శిథిలాల కింద 4 చిక్కుకున్నారని చెప్తా ఉన్నారు పెయింటింగ్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాచ్మెన్ కుటుంబమే ఎక్కడో పక్కన ఉంటుందని చెప్తా ఉన్నారు. ఓన్లీ కార్మికులు అంటే పెయింటింగ్ వేసే కార్మికులు 4 చిక్కుకున్నారని చెప్తా ఉన్నారు. ఒక 2 చనిపోయినరని చెప్తా ఉన్నారు, ఒకరు హాస్పిటల్కి తరించిందని చెప్తా ఉన్నారు, ఇంకొకరిని వెలికి తీసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎంత దారుణం అంటే ఈ 50 గజాల స్థలంలో 7 ఫ్లోర్లు కట్టినట్టే అది కూడా అంతే చూడు. అది కూడా దాదాపు 50 గజాల కంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది అంతే తప్ప 7 ఫ్లోర్లు కట్టారు. అది కూడా ఎంత దారుణం అంటే ఇదంతా జిహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్నటువంటి దందా ఇది. వాళ్ళకి కాసులు కావాలి, వాళ్ళకి ఎంతైనా కానీ వాళ్ళకి లక్షలు, బిల్డింగ్కు 2-3 లక్షలు ఇస్తే కథం అయిపోయి, ఫ్లోర్కు 2-3 లక్షలు ఇస్తే కథం, గంతే, అంతకుమించి ఏముండదు. ఎంత దారుణం చూడండి ఇదంతా. నేను అందుకే చెప్తున్నా, జిహెచ్ఎంసీ అధికారులు చేసినటువంటి హత్యలు ఇవి. అసలు బిల్డింగ్ యజమానికి ఆశ ఉండొచ్చు, అత్యాశ ఉండొచ్చు, కానీ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే అధికారులు చూడాలి కదా. ఎంత దారుణం ఇది. నేను అందుకే వచ్చిన, ఇక్కడి వరకు ఎందుకు వచ్చినట్టు, ఆ 2 బిల్డింగ్ల మధ్య జరిగినటువంటి చిన్న నిర్మాణం అది. ఆ నిర్మాణం కుప్పకూలి ఇలా విషాదం, మామూలు విషయం కాదు, తీరని విషాదం, కుటుంబాలు కోల్పోయిన విషాదం. డబ్బు పోతేనో ఇంకేదో ఆస్తులు పోతేనో సంపాదించుకోవచ్చేమో భవిష్యత్తులో, కానీ ప్రాణాలు పోతే, అందుకే అంటున్నా తీరని విషాదం జరిగింది. ఇది షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్లేస్, ఇది ఏరియా. ఇది మాదాపూర్లో ఉన్నటువంటి అంజయ్య నగర్లో. ఇది ఇదంతా నేను నిలబడ్డది, ఇదంతా నాలా. ఇదేమో క్రికెట్ ఏమో ఆడుకునేటట్టున్నది. ఇది బిల్డింగ్ వాళ్ళకి సంబంధించింది. ఇది ఈ క్రికెట్ లేకపోతే ఏమైనా ఆటలు ఆడుకునే క్రికెటే నెట్ అని చెప్తా ఉన్నారు, వీళ్ళు ఆడుకునేది ఇది అని చెప్తా ఉన్నారు. ఇది ఈ నాలను ఆక్రమించి ముందుకు కట్టిండంట, ఆ సందుల ముందుకు కట్టిండు. ఎంత దారుణం. సిగ్గుపడాలి అధికారులు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని ఉరికించి కొట్టాలి, మామూలుగా కాదు. కేసులు నమోదు చేసి జైల్లో చిప్పకూడా తినిపించాలి. అంజయ్య నగర్లో కూలినటువంటి బిల్డింగ్ ఇక్కడ ఉంది. అయితే పక్క బిల్డింగ్ ఈ సి బ్లాక్కు సంబంధించి ఇక్కడ ఫ్లాట్ ఓనర్ ఉన్నారు, ఒకసారి చూద్దాం. ఆ బిల్డింగ్ కూలి సరాసరి ఈ ఫ్లాట్ బెడ్రూమ్లోనే పడింది. మీకు ఏ టైంకు జరిగిందండి ఈ ప్రమాదం? మీరు ఎక్కడున్నారు అప్పుడు? 1 o'clock బిఫోర్ జరిగిందండి. మేము అందరం హాల్లో ఉన్నాం. లక్కీగా మధ్యాహ్నం 1 o'clock లోపు జరిగింది. హాల్లో ఉన్నాం, జస్ట్ అప్పుడే బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళాం, మా అదృష్టం బాగుండి వెళ్ళినట్టు. సో బాగా సౌండ్స్ వచ్చేటప్పటికి ఏదో జరుగుతుందని చెప్పి గౌకన్ ప్యానిక్ అయ్యి, మా మదర్ 90 years ఓల్డ్, సో తీసుకుని కిందకి వెళ్ళాం, లేడీస్ని తీసుకుని వెళ్ళాం, మా మిస్సెస్ మేము. కిందకి వెళ్ళి చూస్తే మొత్తం బిల్డింగ్ పడిపోయింది వెనకాలది. అదేంటంటే 30 yardsలో కడుతున్నారు, అది 30-40 yardsలో 7 floors కట్టారు. సో అది ఎప్పుడన్నా జరగవచ్చు అని భయపడుతున్నాం అందరం. మేము కంప్లైంట్ మీకు ముందే భయం ఉంది. ఈ రోజు కూడా డిస్కస్ చేసాం దాని మార్నింగే, వెళ్దాం హైదరాబాద్ వెళ్దామా కంప్లైంట్ చేద్దాం అనుకోండి. ఎందుకంటే ఎవరికి చెప్పినా అవట్లేదు. అది దే ఆర్ గివెన్ ద రిటర్న్ కంప్లైంట్ టు ద అథారిటీస్, మేబీ మా అసోసియేషన్ నుంచి. సో దే ఆర్ నాట్ యాక్టింగ్ ప్రాపర్లీ. అది ఆల్రెడీ 7 floors పైన కూడా కనపడుతుంది, ఏదో మేబీ కట్టేటట్టు ఇంకొకటి 7 పైన. సో 50 గజాలు అని చెప్తా ఉన్నారు, 50 ఉండొచ్చు. 50 అంటే అది మళ్ళీ 30-35 అంటున్నారు. దానికి గోడ దాకా ఇప్పుడు ఏదో డ్రైనేజీలు అయ్యి ఉంటాయి కదా, దాని మీద కట్టేశారు అంటున్నారు కమిషనర్ గారు కూడా. దే విల్ అసెస్ ఇట్. అది నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ 35 yards అంటున్నారు. దాని మెయిన్ అదే ప్లేస్ మీరు చూస్తే అంత చిన్న ప్లేస్. 2 బిల్డింగ్లు, ఈ 3 బిల్డింగ్లు అలా కట్టినాయి బేసిక్గా అట్లా. సో ఇట్ హ్యాపెన్ టుడే, బట్ అవి కూడా పడిపోవచ్చు. అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ కూలి సరాసరి మీ ఫ్లాట్ పై మొదటగా పడ్డట్లు అంతే. మా ఫ్లాట్ పై అదే ఈ ఫ్లోర్ అంతా పడి, మాది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మొత్తం వచ్చి అక్యుములేట్ అయ్యి ఇక్కడ ఎక్కువ ఉండిపోయింది, అది పడిపోయింది. ఇంపాక్ట్ ఎక్కువ. మీకు పడ్డ తర్వాత వచ్చిన సౌండ్లతో మీకేమనిపించింది? ఏం జరిగింది? ఏమనిపిస్తుంది మీకైనా మాకైనా దడ వచ్చింది. అదే నేను బిల్డింగ్స్ అని ఎందుకో థాట్ అయితే అదే అనిపించింది, ఏదో బిల్డింగ్ ఏదో జరిగింది, వెనక ఏదో కడుతున్నారు కదా అని. తెలియదు కానీ అలా గెస్ చేసుకుని ముందే చూసే పని లేదు కదా, పరిగెత్తుకుంటే అటు వెళ్ళాం బయట. 2 ఫ్లోర్లకే కట్టడమే ఎక్కువ ఆ ప్లేస్ లో. 7 అంటే మరి 7 అంటే మరి నిర్లక్ష్యం అనేది నేనేం చెప్తాను కానీ, ఆ పక్కన బిల్డింగ్స్ ఆల్రెడీ కట్టేశారు కదా, మరి అవి చూసన్నా ఆపాలేదు. అందుకే మేము ఆలోచించి బిల్డింగ్ మీద పడేటట్టు ఉన్నాయి ఇవి, వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేద్దాం హైడ్రా కమిషనర్ మేము కలవలేదు బేసిక్గా ఫ్రాంక్గా.
ఆయనకు కూడా చేద్దాం జిహెచ్ఎంసీకి అట్లా చేసినట్టున్నారు ఓకే. అసోసియేషన్ తరఫున. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బెడ్రూమ్లో ఎవరు లేరా అండి? లేరంటే ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు కదా పరిస్థితి. ఇప్పుడు మీ బిల్డింగ్కి ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? అది రేపు ఎల్లుండి అసెస్ చేస్తున్నారు. 2 days బయట ఉండమన్నారు మమ్మల్ని బిల్డింగ్ వెకేట్ చేసి. సో దే ఆర్ టేకింగ్ కేర్ టు అసెస్ దిస్ బిల్డింగ్ స్ట్రక్చరల్లీ అండ్ దే విల్ ప్రొవైడ్ ద సజెషన్స్ ఏం చేయాలి బిల్డింగ్ అనేది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఈ బిల్డింగ్ కూలి సరాసరి దీని మీద పడడంతో బెడ్రూమ్లో పడిన పరిస్థితి. కిటిక్ కూడా వచ్చి యువతల పడింది, కిటిక్ కూడా పడ్డది. టైము 1:12 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఎవరు లేరు అనేది చెప్తా ఉన్నాడు. ఉంటే మాత్రం అసలు బతికే అవకాశమే లేదు. ఎంత డేంజర్ జోన్లో ఉందో ఒకసారి అర్థం. ఆ బిల్డింగ్ మధ్య జరిగినటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ నిర్మాణం ఇక్కడ ముందుకు పడి ఈ బెడ్రూమ్లో పడడంతో ఏసీ కిటికీలు అసలు ఎంత భయంకరమైనవి ఇవి. చాలా డేంజర్ జోన్. నిజంగా ప్రాణాపాయం తప్పింది వీళ్ళకు. ఇప్పుడు ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో సి బ్లాక్లో ఈ ఫస్ట్ ఫ్లాటు ఇది కూడా ప్రమాదంలో ఉన్నట్టే. పైన ఆ టెర్రస్కు సంబంధించి అది ప్రమాదంలో ఉన్నట్టే. అంత డేంజర్ జోన్లో ఉంది. అధికారుల నిర్లక్ష్యం, బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యం, అత్యాశ ఇవన్నీ కలగలిపి ఈరోజు 4-5 చనిపోయినరు. 2 చనిపోయినరు, 2 హాస్పిటల్ అని చెప్తా ఉన్నారు. పూర్తి క్లారిటీ రావాలి. ఇంకా ఏదేమైనా చాలా దారుణమైన పరిస్థితి ఇది. పక్క ఫ్లాట్లో అంటే పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్లాటు యొక్క పరిస్థితి. గోడ కూలితే ఆ 2 పిల్లలు ఈ మధ్యలో మీకు ఏంటంటే ఇది గోడ, అవి 2 పిల్లలు కాబట్టి గట్టిగా నిలబడ్డాయి. ఇది గోడ కాబట్టి కూలితే పడ్డేంబడే గోడ కూలి ఇక్కడ పడింది. ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. మనము కూలిన బిల్డింగ్ పక్కన ఉన్నాము, ఆ బిల్డింగ్ పైన ఉన్నాం మనం ఇప్పుడు ప్రజెంట్. అక్కడ ఏ బ్లాక్ అది మీకు అక్కడ గోపురాలు కనిపిస్తాయి, ఒకసారి అక్కడ చూపించు. ఫస్ట్ ఏ బ్లాకు, తర్వాత బి బ్లాకు, ఇది నేను నిలబడ్డ ప్రాంతం సి బ్లాక్. ఇగో ఇక్కడ ఒకసారి ఇక్కడ చూపించు. ఇప్పుడు బిల్డింగ్ ఏడ కడుతున్నారు అంటే ఇగో ఈ బిల్డింగ్ ప్లస్ ఆ బిల్డింగ్ ఉంది, ఆ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి నిర్మాణం అది ఆ నిర్మాణం. ఇగో మీరు అసలు అక్కడ పోతే చాలా డేంజర్ ఉంది, అది చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మేము. ఈ 2 బిల్డింగ్ల మధ్య జరుగుతున్నటువంటి నిర్మాణం అది 50 గజాల స్థలంలో 8 ఫ్లోర్లు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత డేంజర్ జోన్లో బిల్డింగ్ కట్టినారు అనేది. ఎంతమంది చనిపోయారో తెలియదు. ఒక 2 అంటున్నారు, ఒకసారి 3 అంటున్నారు. ఇక రకరకాలుగా వస్తున్నాయి వార్తలు. అక్కడ పోకు జాగ్రత్త. ఆ 2 బిల్డింగ్ల మధ్య జరుగుతున్నటువంటి నిర్మాణం అది కూలి ఇక్కడ పడింది. ఇగో మీకు టెర్రస్ ఉంటుంది, ఆ టెర్రస్ మీద వాడడంతో ఆ బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయింది. ఇప్పుడు నేను పైకి ఎందుకు వచ్చినంటే మీకు ఎక్కడ నిర్మాణం జరుగుతుందని క్లియర్గా చూపించడానికి మాత్రమే నేను పైకి వచ్చిన. ఈ 2 మధ్యలో జరుగుతున్నటువంటి నిర్మాణం మీరు అది చూసుకోవచ్చు. 2 బ్లాకు వాటర్ ట్యాంకులు ఉన్నాయా, సేమ్ అదే బిల్డింగ్, సేమ్ అదే నిర్మాణం అక్కడ కడుతున్నారు, అంతే, ఏం లేదు. అది కూడా 7 ఫ్లోర్లు ఉంది, దాని పక్కనే ఎంత అంటే నాలను ఆక్రమించి కడతా ఉన్నారంట. అసలు అధికారులు కొంచెమైనా సిగ్గు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందే? అన్ని ఫ్లోర్లకు పర్మిషన్ ఇస్తారా? 50 గజాల స్థలం 2 ఫ్లోర్లు కట్టాలంటేనే అది చాలా ఎక్కువ. నేను పైకి వచ్చినప్పుడు నేను నిలబడ్డది కూడా చాలా డేంజర్ జోన్లో ఉంది. ఆ 2 మధ్యలో ఉన్నటువంటి బిల్డింగ్ కూలి సరాసరి దీని మీద పడ్డది. ఆ టెర్రస్ మీద పడితే టెర్రస్ మొత్తం కూడా కూలిపోయింది. అది వాస్తవంగా అది చాలా పైకి ఉండాలి, కూలిపోయి కింద పడ్డది. మనం ఎక్కువసేపు ఉండదు, చాలా డేంజర్ జోను. ఇది మీకు చూపించడానికి నేను పైకి వచ్చిన. ఎక్కడ బిల్డింగ్ కడుతున్నారు ఏం కథ అనేది మీకు అక్కడ ఒక మనిషి రిపోర్టింగ్ చేస్తున్నాడు కదా, ఆ మనిషి కిందికి చూపిస్తున్నాడు చూడు, అదే అక్కడనే కడుతున్నాడు. ఈ 2 బిల్డింగ్ల మధ్యలో నిర్మాణం జరుగుతుంది. 7 ఫ్లోర్లు అంట. నేను పైనుంచి కిందికి వచ్చేసాను, ఎందుకంటే చాలా డేంజర్గా ఉంది ఆడ. అసలు నేను నిలబడ్డది కూడా చాలా డేంజర్. అసలు అది వైబ్రేషన్ వస్తున్నట్లే కనిపిస్తుంది. నిజంగా మీరు విజువల్లో చూడండి. SDRF NDRF బృందాలు శిథిలాల కింద ఇంకా 2-3 చిక్కుకున్నారు అనే ఒక వార్తల నేపథ్యంలో వాళ్ళంతా ఇప్పుడు గాలింపు చర్యలు చేపట్టినారు శిథిలాల కింద. ఇప్పటికీ ఒకరిని హాస్పిటల్కి అంటున్నారు, లేదు 2 చనిపోయినారు అని చెప్తా ఉన్నారు. సరిగ్గా వార్త అందట్లేదు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి క్లారిటీ లేదు. ఆ 2 బిల్డింగ్ల మధ్య జరుగుతున్నటువంటి నిర్మాణం ఇగో వంశీ ఒకసారి పైకి చూపించావా? అగో మీకు ఆ సందు కనిపిస్తుంది చూడు, అది కాదు అది నిచ్చెన కనిపిస్తుంది అక్కడ. అది వాస్తవంగా ఆ 2 మధ్యలో జరుగుతున్నటువంటి నిర్మాణం, 2 బిల్డింగ్ల మధ్య అది కూలి ఇక్కడ పడింది, దానిపై పడింది. మీకు ఇక్కడ క్లియర్ విజువల్ కనిపిస్తూ ఉంది. అమ్మ మీరు ఇదే సి బ్లాక్లో ఉంటారా? ఏ బ్లాక్? ఓకే. మీకు సౌండ్ ఏ టైంలో వచ్చిందమ్మా? చాలా భయంకరంగా వచ్చిందంట. అవును ఎత్తుకు ఎక్కేమో అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు ఆ 2 బిల్డింగ్ల మధ్య నిర్మాణం మిమ్మల్ని ఏం తీయరు? ఓకే. ఆ 2 బిల్డింగ్ల మధ్యలో జరుగుతున్నటువంటి నిర్మాణము అసలు చూస్తే 50 గజాలు 2 ఫ్లోర్లు కట్టుకోవాలంటేనే సంజయ్ నగర్ అంతా అలాగే వచ్చింది. 5 ఫ్లోర్లు కట్టేస్తున్నారు, 50 గజాలు ఉంటాయి. ఇప్పుడు ఈ లైన్ మొత్తం అట్లే ఉంది కదమ్మా. ఓకే.
ఎంత ఈ వాచ్మెన్ కుటుంబం నిర్మాణం జరుగుతున్న ఇంట్లోనే ఉండొచ్చా మీ అంచనా? తెలియదండి అసలు అవతల విషయాలు తెలియదు మాకు. వీళ్ళకి కూడా తెలియదు, ఎందుకంటే వీళ్ళ ఫ్లాట్లల్లో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. జేసీబీలు కూడా వస్తున్నాయి, హిటాచీలు. శిథిలాలను తొలగిస్తే మరి ఎవరున్నారు ఏంది అనేది చూస్తూ ఉన్నారు. ఇంకా నిర్మాణం జరుగుతుంది. మీకు ఆ కట్టెలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇంత డేంజర్ జోన్ అది. అసలు వాళ్ళు కూడా ఎస్డిఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నిలబడ్డాయి, కానీ అక్కడ నేను ఇప్పటిదాకా పైకి ఎక్కి మీకు చూపించిన అది ఆ టెర్రస్ కూడా చాలా డేంజర్లు ఉంది. అది ఎప్పుడు కింద పడేది తెలియదు. వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా ధైర్యంగా వాళ్ళు దానికి వెళ్ళి చేస్తూ ఉన్నారు. మరి అంజయ్య నగర్ ఆ లైన్ మొత్తం అంతే అని చెప్తా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? అధికారులు నిద్రపోతున్నారా? స్థానిక ఎమ్మెల్యేకు దృష్టికి వస్తలేవా? ఏం జరుగుతుంది అసలు? మరి ఘోరం ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. ఏదేమైనా చాలా విషాదం చోటు చేసుకున్నది. తీరని విషాదం. మనుషులను కోల్పోవడం, జీవితాలు పోవడం అంటే ఏంది? ఇది భూమి మీద లేకుండా పోవడం అంటే తీరని విషాదమే. ఇది చాలా డేంజర్. దీనికి బాధ్యులంతా టౌన్ ప్లానింగ్ అధికారులు లేదా మున్సిపల్ జిహెచ్ఎంసీ అధికారులే కారణం, అంతే ఏం లేదు. వాళ్ళ పర్యవేక్షణ ఉంటే ఎందుకు కడతారు ఆ బిల్డింగ్లు? 6, 7, 8 ఫ్లోర్లా, 7 ఫ్లోర్లు అని చెప్తా ఉన్నారు. ఇంత దారుణం ఇది. అందుకే నేను అంటున్నా, జిహెచ్ఎంసీ అధికారులు చేసినటువంటి హత్యలే అనుకోవాలి మనం. ఏం లేదు దాంతకు మించి ఏముంటుంది? వాళ్ళు ఎవరు మరిగా ఇతర స్టేట్ కానీ చెప్తా ఉన్నారు, బీహారో మధ్యప్రదేశో. ఎవరైనా కానీ వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డట్టే కదా. ఎంతమంది ఉన్నారు అనేది కూడా క్లారిటీ లేదు ఇప్పుడు. అట్లా ఉంది పరిస్థితి. ఇది అంజయ్య నగర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలా దారుణంగా ఉంది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి ఇప్పటికి కూడా. పక్క బిల్డింగ్ కూడా ఎప్పుడు ప్రమాదం జరిగే అవకాశం లేదు, ఎందుకంటే అది సరాసరి పక్క బిల్డింగ్ మీద పడింది. ఏబిసి బ్లాక్ ఉంటాయి, సి బ్లాక్ మీద పడింది. ఇంత దారుణం. మనుషులు చచ్చిపోని, ఎవడన్నా చచ్చిపోని, ఏదన్నా కానీ ఫ్లోర్కు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే కథమే. కట్టుకో అట్లా ఉంది హైదరాబాద్లో. అందుకే నేను చెప్తా ఉంటాను అప్పుడప్పుడు వార్తల్లో, ఈ హైదరాబాద్ నగరంలో అధికారుల దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎవరి దగ్గర ఉండదు. కోట్లే వాళ్ళు సంపాదించేది. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు వార్తలలో కూడా. ఈ ఎంఆర్ఓలు కానీ, ఆర్డీఓలు కానీ, లేకపోతే టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, కోట్లే వాళ్ళ ఆస్తులు. ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్లోర్కి ఇంత తీసుకుంటారు, పర్మిషన్ ఇస్తారు. ఇది దందా. ఏం చేస్తాం? చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.